పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా హత్నార మండలం చందాపూర్ గ్రామ శివార్లో గల కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతులకు 50 లక్షలు, క్షతగాత్రులకు 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ब्लास्ट हो गया इसकी वजह से वो आपको कुछ मालूम हो रहा है? हाँ सर। और ये साल में एक बार चेक करना रहता है ना, डिपार्टमेंट वाला आके चेकिंग नहीं हो रहा क्या? रिएक्टर पुराना हो गया, उसका डेट हो गया, कोई चेकिंग नहीं। हम लोग तो वो लोग के पास आता है आपका कैसे है तबीयत? तबीयत है, ये हाथ है थोड़ा, ये यहाँ फ्रैक्चर हो गया। अच्छा, ये वाला हड्डी जी, पूरा बैक पेन में दर्द है हल्का। सर का कैसे है? सर का पूरा नॉर्मल है, कल से ट्रीटमेंट ट्रीटमेंट अच्छा कर रहे हैं आप? सर अच्छा कर रहे हैं, ऑपरेशन का ये पड़े रहे। नहीं पूरा है कर बेटा ఆసుపత్రిలో ఉన్నారంటున్నారు, కొంతమంది కేర్ హాస్పిటల్ హైదరాబాద్ అంటున్నారు, కొంతమంది యశోద హాస్పిటల్ హైదరాబాద్ అంటున్నారు, కొంతమంది సిటిజన్ హాస్పిటల్ హైదరాబాద్ పోయిందంటున్నారు, కొంతమంది ఎంఎన్ఆర్ హాస్పిటల్లో ఉన్నారన్నారు. అసలు ఎవరు ఏ హాస్పిటల్కి పోయినరు, వారి మంచి చెడులు ఎవరు చూస్తున్నారు అనేది ఇటు ప్రభుత్వానికి పట్టింపు లేదు, అటు యాజమాన్యానికి కూడా పట్టింపు లేనటువంటి పరిస్థితి. ఇది నిజంగా ఇది ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇవాళ యాజమాన్యం కూడా ఈ రకంగా వదిలేయడం అనేటువంటిది మంచిది కాదు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి, యాజమాన్యం మీద బాధ్యుల మీద క్రిమినల్ కేసులు పెట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా చనిపోయినటువంటి కుటుంబాలకు కనీసం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా తక్షణమే అందించాలని, క్షతగాత్రులకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తూ వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వారి వైద్యం వారికి అవసరమైనటువంటి వైద్యాన్ని పూర్తి స్థాయిలో కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఖర్చులన్నీ కూడా అటు యాజమాన్యము ప్రభుత్వము కలిసి భరించాలని చెప్పి కూడా వారికి మంచి వైద్యం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందాక ఒక ఫోన్ వచ్చింది మాకు, తమిళనాడుకు చెందిన దయానంద్ అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఆయన డెడ్ బాడీని తమిళనాడుకు ఎలా తీసుకుపోవాలని చెప్పి ఆయన భార్య కంపెనీ ముందు రోధిస్తూ ఉన్నది. కొద్ది నిమిషాల క్రితం ఆమె ఏడుస్తూ ఉంటే కూడా అటు జిల్లా యంత్రాంగం కానీ కంపెనీ కానీ చనిపోయిన కుటుంబాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక అంబులెన్స్ ఇచ్చి వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఒక అవసరమైతే ఒక మనిషిని పెట్టి ఒక అటెండెంట్ని పెట్టి వారి స్వస్థలానికి డెడ్ బాడీ పంపాలి కదా. కనీసం డెడ్ బాడీ పంపడానికి కూడా అంబులెన్స్ లేదు. ఒక రమేష్ అని కొన్యాల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి చనిపోతే ఆయన డెడ్ బాడీని తీయడానికి సహాయక చర్యల్లో కూడా నిర్లక్ష్యం కనబడ్డది. గ్రామస్తులందరూ కలిసి రాత్రంతా కుటుంబ సభ్యులందరూ కలిసి రమేష్ ఎక్కడున్నాడని వెతికి శిథిలాల్లో నుంచి అర్ధరాత్రి పూట ఆ డెడ్ బాడీని బయటకు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ అధికారులు కూడా ఆందోళనలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మీద దురుసుగా ప్రవర్తించడం, లాఠీ చార్జ్ చేయడం, ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. సహాయక చర్యలు చేసి మనోధైర్యాన్ని అందించి మంచి వైద్యాన్ని అందించాల్సినటువంటి వాళ్ళు పైగా దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినటువంటి సంఘటనను తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో, దుఃఖంలో ఉన్న సమయంలో ఆదుకోవాలి, అండగా నిలవాలి, బాధ్యులమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి. ఇలా ఆసుపత్రిలో ఉన్నారంటున్నారు కొంతమంది.